విజయనగరంలో ఒక వజ్రాల వ్యాపారి తన కొడుకు చిత్రగుప్తుడికి యుక్తవయస్సు రావడంతో వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. నగరంలోని సాటి వ్యాపారులు కుటుంబాల్లో గల అందమైన కన్యలను గురించి విచారించి వారిలో అప్సరసలాంటి ముగ్గుర్ని ఎన్నిక చేశాడు. చిత్రగుప్తుడు తండ్రి వెంట ఆ కన్యల గృహాలకు వెళ్లి ముగ్గురుని చూశాడు. ముగ్గురు అత్యంత సౌందర్యవతులే. కాని చిత్రగుప్తుడు దృష్టి ఆ కన్యలలో ఒకావిడ చెల్లెలైన భానుమతి అనే అమ్మాయి మీద పడింది. ఈ అమ్మాయి అక్కలాగా సౌందర్యవతి కాదు, కాని వీణ అద్భుతంగా వాయిస్తుంది. కవిత్వమంటే చాలా ఇష్టం. వైద్యం కూడా తెలుసు. చిత్రగుప్తుడు తాను భానుమతిని పెళ్లాడదలిచినట్టు తండ్రికి చెప్పాడు. తండ్రి ఆశ్చర్యపోతూ, ఆ పిల్ల అంత అందంగా ఉండదే అన్నాడు. చిత్రగుప్తుడు ఒక క్షణం కాలం సంశయించి, నాన్నా, మరేమనుకోకు. అందం అనేది పుట్టుకతో వచ్చేది. దానికి తెలివితేటలు, కృషిలాంటివాటి అవసరంలేదు. కాని భానుమతి స్వయంకృషితో వీణావాద్యం, వైద్యం నేర్చుకుని ప్రవీణురాలయింది. వయస్సుతో పాటు అందం హరించుకుపోతుంది. కాని నేర్చిన విద్యలు మరింత రాణింపుకు వస్తాయి అన్నాడు. కొడుకు ఆంతర్యాన్ని గ్రహించిన తండ్రి భానుమతితో అతడి వివాహం జరిపించాడు. Thanks for watching. Please like and subscribe.